చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనలో మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా మహారాణుల్లా గౌరవం పొందారని, కానీ నేటి కూటమి పాలనలో మాత్రం వారు బలి పశువులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిరోజు మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నా హోంమంత్రి మాత్రం కేవలం జగన్ గారిపై విమర్శలు చేయడానికే పరిమితమయ్యారని మండిపడ్డారు. జెడ్పీటీసీ జయప్రకాష్ది సరే, అది ఒక పక్క నడుస్తుంది, ఇది ఒక పక్క నడుస్తుంది అని అంటే, ఈరోజు ఇంకొక కొత్త కోణం అంటే ఆడవాళ్ళ మీద, ఒకరి మీద కాదు, అసలు ఆడవాళ్ళ మీదే కూటమి ప్రభుత్వానికి చిన్న చూపు, ఆడవాళ్ళంటే చిన్న చూపు అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఈరోజు ఎప్పుడైతే మొట్టమొదటిగా మాట్లాడుకుంటే మావిగన్ గురించి, మావిగన్ అనేటువంటిది అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మూడింటిని కలిపి ఒక గ్రోత్ కారిడార్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయాలి. ఈరోజు మనకి అవసరం ఉందనేటువంటిది చూసి జగన్ అన్న ఎప్పుడైతే ఈ మావిగన్ ప్రపోజల్ పెట్టడం తీసుకొచ్చారో, ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, ఓకే అమరావతికి మేము చట్టబద్ధత తెచ్చాము అన్నారు. సరే, మీరు అమరావతికి చట్టబద్ధత తెచ్చారు, దానికి రకరకాల వేడుకలు చేయాలనుకున్నారు. ప్రజల్లో ఏమన్నా స్పందన ఉందా అండి? అమరావతికి సంబంధించి మేము చట్టబద్ధం చేసాము, అమరావతి ఇది చేస్తాము అని చెప్పి. అంటే మీరు 5 ఏళ్ళు ఫస్ట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కానీ దానికి సంబంధించి మీరు దాన్ని ఫాస్ట్గా మూవ్ చేయట్లేదన్న అన్నటువంటి ఆలోచన ప్రజల్లో కూడా ఉంది. మేము ఎవ్వరం కూడా అమరావతికి వ్యతిరేకం కాదు. ఏదన్నా మాట్లాడితే ఫస్ట్ జగనన్నకు అమరావతి అంటే ఇష్టం లేదు, జగనన్న అమరావతికి వ్యతిరేకం, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని చెప్పి ఒక వాదన తీసుకొస్తారు. అయ్యా, ఎవరైనా ఒక ప్రాంతానికి ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు? ఏం అవసరం? దానికి సంబంధించి ముందు కూడా గ్రోత్ చేయాలనుకున్నప్పుడు